ఓరి నాయను, ఏమైంది? ఏంటి వింత? నీ శరీరం మొత్తం రాయిలా మారిపోయి ఉందేంటి? మిత్రమా, నువ్వు తలుచుకుంటే నేను మళ్ళీ మామూలుగా మారగలను. ప్లీజ్ నన్ను మామూలుగా మార్చవా? డ్రీమ్ ల్యాండ్ అడవిలో ఉన్న జంతువులన్నీ కలిసిమెలిసి ఎంతో సంతోషంగా ఉండేవి. చింకు కుందేలు ఒక పిల్లకి జన్మనిచ్చి దానికి మింకు అనే పేరు పెట్టింది. మింకు పెద్దయ్యే కొద్దీ రోజురోజుకి దాని అల్లరి ఇంకా అరాచకాలు బాగా పెరిగిపోతున్నాయి. ఒకరోజు ఒక చెరువు ఒడ్డున 2 ఉడతలు క్యారెట్ తింటున్నాయి. క్యారెట్ని చూసి మింకుకి కూడా నోరూరిపోయింది. అరే, మీరిద్దరిలా బహిరంగంగా క్యారెట్ ఎందుకు తింటున్నారు? ఇది కుందల్కి ఇష్టమైన భోజనం అని మీ అందరికి తెలీదా? మేమేమీ కాదనలేదు కదా. వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళి నీ కోసం క్యారెట్ తెచ్చుకో. మా సమయం ఎందుకు వృధా చేస్తున్నావు? దీన్ని నాకు ఇచ్చేయండి. మీరు ఇంకోటి వెతుక్కోండి. ఇది నేను తింటాను. అది గట్టిగా మాట్లాడేసరికి ఉడతలు 2 చాలా భయపడిపోయాయి. పాపం, అన్యాయంగా ఈ ఉడతల్ని భయపెడుతున్నావా? చెప్తా నీ సంగతి. మోంటూ దాన్ని బాగా కొట్టేలోపే మింకు వేగంగా అక్కడి నుండి పారిపోయింది. అలా అది పరిగెడుతూ దానికి తెలియకుండానే అడవి దాటి బయట ఉన్న మైదానంలోకి వచ్చేసింది. అక్కడ దానికి ఒక బావి కనిపించింది. అలాగే దాని ముందు ఒక పిల్లి కూర్చుని ఏడుస్తూ ఉంది. అరే, ఈ పిల్లి ఎందుకు ఏడుస్తుంది? అలా అనుకుంటూ అది పిల్లి దగ్గరికి వెళ్ళింది. దగ్గరికి వెళ్లి చూస్తే అది పిల్లి శరీరం మొత్తం రాయిగా మారి ఉండడం గమనించింది. ఓరి నాయను, ఏమైంది? ఏంటి వింత? నీ శరీరం మొత్తం రాయిలా మారిపోయి ఉందేంటి? మిత్రమా, నువ్వు తలుచుకుంటే నేను మళ్ళీ మామూలుగా మారగలను. ప్లీజ్ నన్ను మామూలుగా మార్చవా? అరే, సరే కానీ నువ్వు ముందు రాయిలా ఎలా మారావో చెప్పు. ఈ బావి లోపల మనం ఏదైనా జంతువుకు సంబంధించిన వస్తువు వేసి ఆ తర్వాత ఆ జంతువు ముందుకు వెళ్లి నిలబడి, బావి ఓ బావి, నీ మ్యాజిక్ ని చూపించు అనగానే ఆ జంతువు రాయిలా మారిపోతుంది. నా స్నేహితుడు నన్ను మోసం చేసి ఇక్కడ తీసుకొచ్చాడు. నన్ను ఇలా రాయిలా మార్చేశాడు. ప్లీజ్ నన్ను ఇప్పుడు మామూలుగా మార్చవా? ఓరి దేవుడా, ఈ బావి చాలా మాయగలది. ఇప్పుడు చాలా మజా వస్తుంది. మింకుకి ఒక ఐడియా వచ్చింది. అది తిరిగి అడవికి వెళ్ళిపోయింది. అక్కడ కొన్ని జంతువులు మోంటూ కోతితో మాట్లాడుతూ ఉన్నాయి. అప్పుడే ఉన్నట్టుండి మింకు మోంటూ కోతి దగ్గరికి వెళ్లి దాని 2 వెంట్రుకలను గట్టిగా లాక్కుంది. రే తింగరోడా, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం లేదు, ఏదో అలా ఆడుకుంటున్నాను. అలా అంటూ అది అక్కడి నుండి పారిపోయింది. అది బావి దగ్గరికి వెళ్లి దాని గట్టు మీద నించొని ఆలోచిస్తోంది. దాని చేతిలో ఉన్న మోంటూ కోతి వెంట్రుకలను బావిలో పడేసి అక్కడి నుండి అడవికి వెళ్ళిపోయింది. ఏ మోంటూ, నువ్వు ఎప్పుడు నన్ను తిడుతూ నా గురించి చెడుగా మాట్లాడుతున్నావు కదా, అందుకు మర్యాదగా నన్ను క్షమాపణ అడుగు. లేదంటేనా ఇవాళ నీ సంగతి చెప్తాను. అవునా? అయితే ఏం చేస్తావు నువ్వు? నా మాట మీద నమ్మకం లేదా? అయితే ఉండు చెప్తా. బావి ఓ బావి, నీ మాయని చూపించు. అది అలా అన్న వెంటనే మోంటూ కోతి శరీరం రాయిలా మారిపోయింది. ఇది చూసి అక్కడ ఉన్న జంతువులన్నీ భయపడిపోయి అక్కడి నుండి వెంటనే పారిపోయాయి. అప్పుడే చింకి అక్కడికి రావడంతో మింకు దానికి ఆ బావి గురించి జరిగిందంతా చెప్పేసింది. చూడు నాన్నా, నువ్వు చేసేది చాలా పెద్ద తప్పు. మింకు వాళ్ళ అమ్మ మాట కూడా వినకుండా ఇంకా ఎక్కువ రెచ్చిపోయింది. తర్వాత అది మెల్లమెల్లగా రాము ఏనుగు, కాలు ఎలుగుబంటి ఇంకా పెద్ద పెద్ద జంతువుల్ని రాయిలా మార్చేసింది. అలా అడవిలో దాని అరాచకం పెరిగిపోయింది. దాంతో జంతువులన్నీ దాని ప్రతి మాట వినడం మొదలుపెట్టాయి. దానికి ఒక రాజుకిచ్చినంత గౌరవం ఇవ్వడం మొదలుపెట్టాయి. కొన్ని రోజుల తరువాత సింహరాజు అడవికి తిరిగి వచ్చిన వెంటనే అక్కడున్న పెద్ద పెద్ద జంతువుల్ని రాయిలా మారి ఉండటం గమనించింది. అది చూసి సింహరాజు ఆశ్చర్యపోయింది. అసలు ఇదంతా ఎలా జరిగింది? రాయిలా మారిన జంతువులు దానికి మింకు కుందేలు గురించి అంతా చెప్పాయి. వెంటనే సింహరాజు కోపంతో రగిలిపోయి మింకు ఇంటి వైపుకి పరుగుతీసింది. ఆ సమయంలో మింకు కుందేలు వాళ్ళ అమ్మ చింకీతో కలిసి కూర్చొనుంది. మింకు కుందేలు, నువ్వక్కడే ఆగు, నేను వస్తున్నా. అలా సింహరాజు కోపంతో పరిగెడుతూ రావడం చూసి మింకు అక్కడున్న చెట్ల మధ్యలోకి వెళ్లి దాక్కుంది. సింహరాజు కూడా దాని వెనుకే చెట్ల మధ్యలోకి వెళ్ళింది.
మింకు ఇంకో వైపు నుండి పరిగెడుతూ బయటికొచ్చేసింది. కాని సింహరాజు అక్కడున్న చెట్లలో ఇరుక్కుపోయింది. దాని వెంట్రుకలు కొన్ని చెట్లలో ఇరుక్కుని ఊడిపోయాయి. మింకు ఆ వెంట్రుకల్ని చేతిలో తీసుకుని ఇలా అంది. వచ్చింది నన్ను పట్టుకోవడానికి. ఇప్పుడు నిన్ను కూడా నేను రాయలాగా మార్చేస్తాను మహారాజ్. అలా అంటూ అది బావి వైపుకి పరుగు తీసింది. తల్లి చింకి కూడా దాని వెంటే వెళ్ళింది. అది బావి గట్టు మీద నించుని సింహరాజు వెంట్రుకల్ని కూడా బావిలో వెయ్యబోతుండగా అప్పుడే చింకి అక్కడికొచ్చి దాన్ని ఆపడానికి ప్రయత్నించింది. అలా చేయకు మింకు, ఇది చాలా తప్పు. లేదమ్మా, నేను మహారాజ్కి గుణపాఠం నేర్పించి తీరుతాను. అలా అంటూ అది చింకీతో దెబ్బలాడుతుండగా సింహరాజు వెంట్రుకలు దానంతటా అవే బావిలో పడిపోయాయి. అడవిలో ఉన్న జంతువులన్నీ ఒకే చోట సమావేశమయ్యాయి. సింహరాజు చాలా కోపంలో ఉంది. ఇంతలోనే మింకు ఎదురుగా పరిగెడుతూ అటువైపు రావడం గమనించాయి. దాని వెనకే వాళ్ళమ్మ చింకీ కూడా ఉంది. మింకు, ఇదే నేను నీకు ఇస్తున్న చిట్ట చివరి అవకాశం. నువ్వు జంతువులన్నిటినీ మళ్ళీ మామూలుగా చేయి, లేదంటే నేను నీ ప్రాణాలు తీసేస్తా. లేదు మహారాజ్, ఇప్పుడు నువ్వు కూడా రాయలాగా మారడానికి సిద్ధంగా ఉండు. సింహరాజు దాని మీద దాడి చేయడం కోసం కాళ్ళని పదును పెడుతూ ఉండగా బావి ఓ బావి, నీ మాయని చూపించు. అది అలా అనగానే సింహరాజు శరీరం కూడా పూర్తిగా రాయిలా మారిపోయింది. నువ్విలా ఎందుకు చేసావు మింకు? ఇంకా మీరందరూ నన్ను మీ రాజుగా అంగీకరించండి. ఆ ఇంతలోనే చింకీ కూడా రాయిలా మారిపోవడం అవన్నీ గమనించాయి. అమ్మా, ఇది ఇది ఎలా జరిగింది? నువ్వు నాతో దెబ్బలాడుతూ ఉండగా షేర్ ఖాన్ వెంట్రుకలతో పాటు నా చేతి గోరు కూడా బావిలో పడిపోయింది. నన్ను క్షమించండి అమ్మా, నేను నిన్ను బాగు చేసి తీరుతాను. నన్ను ఇలాగే ఉండనివ్వు నాన్న. నేను నీలాంటి బిడ్డకు జన్మనిచ్చినందుకు నాకు ఈ శిక్ష అయితే పడి తీరాల్సిందే. దాని మాట విని మింకుకి అది చేసిన తప్పు గురించి పశ్చాత్తాపం కలిగింది. అమ్మా, నేను అంతా బాగు చేసి తీరుతాను, లేదంటే నన్ను నేను రాయలాగా మార్చుకుంటా. అలా అని మింకు వేగంగా పరిగెడుతూ బావి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి అక్కడ ఉన్న పిల్లిని చూసి ముందు దానిని క్షమించమని అడిగి ఆ తర్వాత దానికి జరిగిందంతా చెప్పింది. ఇప్పుడు నువ్వే చెప్పు, నేను నిన్ను ఇంకా మా అడవిలో జంతువులు ఎలా బాగు చేయగలను? నా స్నేహితుడు ఎవరైతే నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చి రాయిలా మార్చేశాడో తనే ఒకసారి నాతో చెప్పాడు, అడవి బయట ఉన్న కొండ వెనకాల ఇలాంటి బావే ఇంకొకటి కూడా ఉందంట. ఎన్ని జంతువులైతే రాయిలా మారాయో నువ్వు వాళ్ళకి సంబంధించిన ఏదైనా వస్తువుని తీసుకొని ఆ బావిలో వేసిన తర్వాత ఆ మంత్రాన్ని మళ్ళీ చెప్పాలి. అప్పుడు వాళ్ళు తిరిగి మామూలుగా అయిపోతారు. అలాగే, నువ్వు కంగారు పడకు, ఇప్పుడు నేను అంతా బాగు చేస్తానులే. అలా అంటూ అది ఆ పిల్లి వెంట్రుక తీసుకుని తిరిగి మళ్ళీ అడవికి వెళ్ళిపోయింది. అడవిలో రాయిలా మారిన ఒక్కొక్క జంతువు నుంచి ఒక్కో వెంట్రుక తీసుకోవడం మొదలుపెట్టింది. అది ఆ కొండ వెనుక ఉన్న ఇంకో మాయావి బావి దగ్గరికి వెళ్ళింది. అది ఆ జంతువుల వెంట్రుకలన్నింటినీ ఒకేసారి ఆ బావిలో పడేసింది. ఆ తరువాత పిల్లి దగ్గరికి వెళ్లి ఇలా అంది. బావి ఓ బావి, నీ మాయని చూపించు. అది అలా అన్న వెంటనే పిల్లి మామూలుగా అయిపోయింది. అరే వావ్, నేను మామూలు అయిపోయాను. నీకు చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా. ఇంకిప్పుడు మా అడవికి తిరిగి వెళ్తాను. అది వెంటనే అడవికి వెళ్లి అన్ని జంతువుల ముందు నించుని ఇలా అంది. బావి ఓ బావి, నీ మాయని చూపించు. అలా అన్న వెంటనే రాము, ఏనుగు, సింహరాజు, చింకి అన్నీ తిరిగి మామూలుగా అయిపోయాయి. మీరందరూ నన్ను క్షమించండి, ఇంకెప్పుడు నేను ఇలాంటి తప్పు పనులు చెయ్యను. దాని మాట విని జంతువులన్నీ సంతోషించాయి. చింకి వెళ్లి దాన్ని హత్తుకుంది. ఆ రోజు నుండి మింకు మారిపోయింది. అడవిలో ఉన్న జంతువులన్నీ మళ్ళీ ఎప్పట్లాగే చాలా సంతోషంగా ఉండడం మొదలుపెట్టాయి. తను వెళ్లి చూస్తే కొంగ ఇంకా కూడా భోజనం తినకుండా అలానే కూర్చునుంది. అరే బాబూ, అన్నం తిను. ఆకలితో ఎంతసేపు అలాగే ఉంటావు? తనకు నా మాటలు అర్థమైతే బాగుండేది. ఏం మనిషో ఏమో, ముందు నన్ను పట్టుకున్నాడు, ఇప్పుడేమో ఇలా దారుణంగా కష్టపెడుతున్నాడు. డ్రీమ్లాండ్ అడవిలో ఒక అవిటి కొంగ ఉండేది. ఒకవైపు దానికి ఒక రెక్క లేకపోవడం దాని బలహీనత అయితే ఇంకోవైపు అదే తన బలం కూడా.
దాని ముక్కు కత్తి కన్నా పదునుగా ఉండేది. అందుకే మిగతా కొంగలు వాకింగ్కి వెళ్ళినప్పుడు అది వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునేది. ఒకరోజు చెరువు దగ్గర ఒక హైనా కనిపించింది. కొంగ బాబాయ్, ఈ హైనాలతో పోరాటం చాలా ప్రమాదకరం. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఒకవేళ నేను ఇక్కడ నుండి పారిపోతే మిమ్మల్ని ఎవరు కాపాడతారు? నేనెక్కడికి వెళ్ళను. ఇంతలోనే హైనా వాళ్ళ దగ్గరికి వచ్చింది. చాలు చాలు చాలు, ఇక చాలు. మీలో మీరు గొడవ పడకండి. నేను ముందు చిన్న చిన్న పిల్లల్ని తింటాను. ఈ అవిటి కొంగని రేపటి భోజనం కోసం ఉంచుకుంటాను. అలా అని హైనా వాటి దగ్గరికి బయలుదేరింది. అది పిల్లల దగ్గరికి వెళ్ళకముందే కొంగ ముందుకు వచ్చింది. ఏ హైనా, ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదంటే నీకే మంచిది కాదు. ఓహో, అంటే ఇప్పుడు ఈ అవిటి కొంగ నన్ను ఆపడానికి ప్రయత్నిస్తుందా? అయితే ఆగు, నేనేం చేయగలనో ఇప్పుడే చూపిస్తా. హైనా దాని మీదికి దూకింది. కాని కొంగ వేగంగా పక్కకి తప్పుకోవడంతో హైనా నేరుగా వెళ్లి ఒక రాయి మీద పడింది. హైనా ఏదైనా చేసే ముందే ఆ కొంగ వెళ్లి దాని పదునైన ముక్కుతో హైనా నడుము మీద దాడి చేసింది. ఆ ఆ అమ్మా! కొంగ ముక్కు చాలా పదునుగా ఉండడంతో హైనా నడుము నుండి బోలెడంత రక్తం కారుతోంది. ఓ ఓ అవిటి కొంగ, నీ సంగతి తర్వాత చెబుతాను. సైన్యాన్ని తీసుకుని వస్తాను నీ అంతు తేల్చడానికి. అలా అంటూ అది అక్కడి నుండి పారిపోయింది. ఇదంతా చూసి కొంగ పిల్లలు చాలా సంతోషించాయి. కాసేపటి తర్వాత కొంగల గుంపు తిరిగి రాగానే పిల్లలు వాటికి కొంగ చేసిన సాహసం గురించి చెప్పాయి. అది విని అవి చాలా సంతోషించాయి. ఆ తర్వాత అవి కొంగకి భోజనం పెట్టాయి. అవి రోజూ అలాగే భోజనం పెట్టేవి. ఒకరోజు అడవికి ఒక వేటగాడు వచ్చాడు. చెరువు దగ్గరికి రాగానే వేటగాడి చూపు ఆ అవిటి కొంగ మీద పడింది. ఆ కొంగ చిన్నపిల్లల్ని జాగ్రత్తగా కాపలా కాస్తుంది. దొరికింది. తను వెంటనే గన్ తీసుకుని కాల్చాడు. ఆ బుల్లెట్ వెళ్లి కొంగకి పనిచేయని రెక్కకి తగిలింది. దానికి చాలా నొప్పేసింది. వేటగాడు దాని దగ్గరికి రాగానే మిగతా కొంగ పిల్లలు అక్కడి నుండి పారిపోయాయి. చివరికి కొంగ నా చేతికి చిక్కింది. వేటగాడు కొంగని వలలో బంధించి దాన్ని లాక్కుంటూ తన టెంట్లోకి తీసుకెళ్లాడు. తన ముక్కు చాలా పదునుగా ఉంది. తను తన చేతులకి ప్లాస్టిక్ గ్లౌస్ వేసుకున్నాడు. ఆ తర్వాత తను కొంగని వలలో నుండి తీసి ఒక పంజరంలో బంధించాడు. అరే, ఇదేంటి? తనదొక రెక్క అవిటిదయింది. ఆ కొంగ తన బుల్లెట్ కారణంగా అవిటిది అయ్యిందని వేటగాడు చాలా బాధపడ్డాడు. ఇప్పుడు నేను తనకు వైద్యం చేయాల్సిందే. అలా అని తను పంజరం లోపల చెయ్యి పెట్టి ఆ కొంగకైన గాయానికి మందు రాశాడు. అలాగే ఒక ఇంజెక్షన్ కూడా వేశాడు. ఏ మనిషో ఏమో, ముందు నన్ను పట్టుకున్నాడు, ఇప్పుడేమో ఇలా దారుణంగా కష్టపెడుతున్నాడు. సరే, ఇప్పుడు ఈ కొంగకి భోజనం పెడతాను. తను ఆ కొంగ ముందర భోజనం పెట్టాడు. కాని కొంగ కనీసం దాన్ని ముట్టనైనా ముట్టలేదు. అరే, ఏమైంది? ఎందుకని నువ్వు తినడం లేదు? బహుశా నన్ను తినమని అంటున్నాడేమో, కాని నేను తను పెట్టిన ఒక్క ముద్దు కూడా తినను. వేటగాడి మాటలు కొంగకి అర్థం అవ్వడం లేదు. అలాగే కొంగ మాటలు వేటగాడికి కూడా అర్థం అవ్వడం లేదు. తను ఏం మాట్లాడుతుందో నాకేమీ అర్థం కావడం లేదు. నేను భోజనం అయితే పెట్టేశాను, ఇంక తనే తినేస్తుందిలే. అలా అని తను మంచం మీద పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. సాయంత్రం మిగతా కొంగల గుంపు తిరిగి వచ్చాక ఆ కొంగ మాయం అవ్వడం చూసి అవి చాలా ఆశ్చర్యపోయాయి. అమ్మా, కొంగ బాబాయిని వేటగాడు పట్టుకొని పోయాడు. అలా ఇలా జరిగింది? తను ఎందుకు కాపాడుకోలేడు? తనని తాను కాపాడుకోగలడు, కానీ దానికంటే ముందు వేటగాడు తుపాకీతో కాల్చాడు. ఆ తర్వాత తనని వలలో వేసుకొని లాక్కుపోయాడు. ఈ మాట విని మిగతా కొంగలన్నీ చాలా బాధపడ్డాయి. ఇంతలోనే సాయంత్రం వేటగాడికి మెలకువ వచ్చింది. తను వెళ్లి చూస్తే కొంగ ఇంకా కూడా భోజనం తినకుండా అలానే కూర్చునుంది. అరే బాబూ, అన్నం తిను, ఆకలితో ఎంతసేపు అలాగే ఉంటావు? తనకు నా మాటలు అర్థమైతే బాగుండేది. ఇంతలోనే తన మొబైల్కి ఎవరో కాల్ చేశారు. చెప్పండి సార్. ఏంటి చెప్పండి సార్?
నీకేదైనా కొంగ దొరికిందా? నాకు నా జూ పార్క్ కోసం త్వరగా ఒక కొంగ కావాలి. అలాగే సార్, నేను తీసుకొని వస్తాను. నాకు కొన్ని రోజులు సమయం ఇవ్వండి. అలా అని తను కాల్ కట్ చేశాడు. చూడు, నీకు త్వరగా నయమైతే ఆ తర్వాత నేను నీ క్లయింట్కి అమ్మేసి ధనవంతుడిని అయిపోతాను. అలా అని తను కొంగ దగ్గర నించొని అది భోజనం చేస్తుందేమో అని ఎదురుచూశాడు. కాని కొంగ అన్నాన్ని కనీసం ముట్టలేదు. ఇంకా రాత్రయ్యేసరికి వేటగాడికి నిద్రొచ్చింది. ఇంకోవైపు హైనా దాంతో పాటు ఇంకో 2 హైనాలని కూడా దాడికి సిద్ధం చేస్తుంది. ఇక్కడ వేటగాడు కొంగకి మళ్ళీ ఇంజెక్షన్ వేసి దాని రెక్కకి మందు రాశాడు. ఉదయానికల్లా నీకు పూర్తిగా తగ్గిపోతుంది. అలా అని తను అన్నం ప్లేట్ని కొంగ దగ్గరికి జరిపి వెళ్ళి హాయిగా పడుకున్నాడు. పొద్దున్న లేచి తను కొంగ దగ్గరికి వచ్చి అన్నం ప్లేట్ అలాగే ఉండటం చూసి కోపంతో అరిచేశాడు. నువ్వేం తినడం లేదెందుకు? ఎన్ని రోజులు ఇలా ఆకలితో ఉంటావు? చచ్చిపోతావు నువ్వు. కొంగ ఆ చిన్న పిల్లల్ని గుర్తు చేసుకుని ఏడుస్తుంది. అది చూసి వేటగాడు ఆశ్చర్యపోయాడు. నాకు నీ భాష అర్థమవదు, కానీ నీ బాధ అర్థమవుతుంది. నువ్వు నీ స్నేహితులను గుర్తు చేసుకుని ఏడుస్తున్నావు కదా, అందుకే నువ్వు అన్నం కూడా తినడం లేదు. వాళ్ళు లేకుండా నీకు బతకాలని లేదు కదా. ఇంకా వేటగాడి కళ్ళల్లో కూడా నీళ్లొచ్చాయి. తను పంజరం వాకిలి తీసేశాడు. అది చూసి కొంగ సంతోషంతో స్వేచ్ఛగా ఆ టెంట్ నుండి బయటికొచ్చింది. దాని రెక్క బాగైందని అది గమనించి ఎంతో సంతోషంతో గెంతులు వేసింది. వావ్! అంటే దీని అర్థం, ఏ వేటగాడినైతే నేను చెడ్డోని అనుకున్నాను, అతను ఇంజెక్షన్ వేసి నాకు నయమయ్యేలా చేశాడు. దాని రెక్కలు గట్టిగా విదిలించి గాలిలోకి ఎగిరిపోయింది. ఇంకోవైపు హైనా దాని స్నేహితులతో కలిసి కొంగ గుంపు మీదికి దాడి చేయడానికి బయలుదేరింది. పిల్లలు, మీరు మా వెనకాలే ఉండండి, మేం మీకు ఏం అవ్వనివ్వం. కొంగలు వాటి పిల్లల్ని జాగ్రత్తగా కవర్ చేస్తూ వాటి ముందుకొచ్చి నించున్నాయి. అవి ఏమాత్రం గెలవలేవు అని వాటికి బాగా తెలుసు. అయినా సరే అవి వాటి స్థానం నుండి కదల్లేదు. ఈరోజు మీరందరూ చనిపోతారు. అనుకోకుండా కొంగ వాటి ముందుకు వచ్చింది. వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళిపోండి. ఈసారి మేము ముగ్గురం వచ్చాం, మొత్తం ముగ్గురం. ఇప్పుడే మీ ముగ్గురు సంగతి చెప్తాను. అలా అని కొంగ గాల్లోకి ఎగిరి ఆ హైనాల తలపైన ముక్కుతో కొట్టి కొట్టి వాటిని గాయపరిచింది. తను నాకు పిచ్చి పట్టించేశాడు. 3 హైనాలు అక్కడి నుండి పారిపోయాయి. నిన్ను మళ్ళీ ఇక్కడ చూసి చాలా సంతోషంగా ఉంది తమ్ముడు. నీకెలా నయమైంది? నాకు అర్థమైనంత వరకు ఆ వేటగాడి నాకు నయమయ్యేలా చేశాడు. అంతేకాదు, నా కళ్ళల్లో నీళ్లు చూసేసరికి తను కూడా బాధపడి ఏడ్చాడు. తర్వాత నన్ను వదిలేశాడు. అంటే దీని అర్థం మనుషులందరూ చెడ్డవాళ్ళు కాదనమాట. కొందరు మంచి మనుషులు కూడా ఉంటారు. ఆ రోజు నుండి కొంగ మళ్ళీ మిగతా కొంగ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టింది. అలాగే దాని జీవితం ముందు కన్నా అందంగా మారిపోయింది.